శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నక్షత్రాలు, వాటి యొక్క లక్షణాలు, అందులో భాగంగా ప్రతి ఒక్క నక్షత్రం గురించి, వాటి యొక్క లక్షణాల గురించి, వాటి యొక్క విపరీత చేష్టల గురించి, స్వభావాల గురించి, ప్రవర్తనల గురించి, వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ దేవతను ఆరాధించాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్ర గ్రహ అధిపతి కేతుగ్రహం. అలాగే అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం. దేవ వైద్యులుగా మనం పరిగణించేటువంటి అశ్విని దేవతలు దీనికి అధిపతులుగా ఉంటారు. ఈ నక్షత్రం అద్భుతమైనటువంటి శక్తి, వేగము కనిపించి ఉంటుంది. అశ్విని నక్షత్ర లక్షణాలు, స్వభావాలు చూసుకున్నట్టయితే చాలా చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గుర్రం ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. తదాస్తు దేవతలుగా కూడా వీరిని పరిగణలోకి తీసుకుంటారు. వీరికి పొరపాటున నాలుకమైన మచ్చలుంటే వీరన్నదల్లా అవుతుంది. ప్రకాశవంతంగా, కళలు ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కువ శాతం వీరు కళల పట్ల ఆకర్షితులవుతారు. రాశి చక్రాలలో కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వీరు న్యాచురల్గా చూసుకున్నట్టయితే స్వతంత్ర స్వభావులు. వీరిపై ఎవరైనా కూర్చొని వీరిని అధికరణ సిద్ధితో వీరిని కనుక ఆదేశిస్తే నచ్చదు. వీరికి గనక స్వతంత్రం ఇచ్చి నీ ఇష్టం, నువ్వు ఈ పని చెయ్యి, నీ సొంతంగా చెయ్యంటే చాలా అద్భుతంగా వీరు పని చేసుకుంటూ పోతారు. వీరికి తోడుగా ఎవరన్నా ఒకళ్ళు ఉంటే మంచిది. అశ్విని నక్షత్ర దేవతలు కూడా మనం ఇద్దరిని చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం కమల పిల్లలు ఇందులో ఉంటారు. వీటిలో మనం చూస్తూ ఉంటాం. ముక్కుసూటిగా మాట్లాడేటువంటి తత్వం కూడా వీరి యందు సాధారణంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా నేర్చుకునేటువంటి తపనతో ఉంటారు. ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక జిజ్ఞాసతో, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అనేటువంటి సుగుణాలతో కూడా వీరు ఉంటూ ఉంటారు. వీరిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే వీరు నమ్మకస్తులు. అంటే ఖచ్చితంగా వీరు కట్టుబడి ఉంటారు. ఏండ్ల తరబడి ఒకే ఆర్గనైజేషన్ కి పనిచేస్తారు. ఎవరన్నా సరే మీ కింద పనిచేసే వాళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు ఉంటే చాలా మంచిది పెట్టుకోండి. అలాగే వీరికి క్షమాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. తొందరగా క్షమిస్తారు. విశాల హృదయం కూడా ఉంటుంది. కార్యదక్షత, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రయత్నించేటువంటి సమయంలో వీరిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఆరోగ్యంతో సహా శారీరకమైనటువంటి దృక్పథం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆటల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా మంచి అవగాహన ఉంటుంది. వీరిలో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే వీరికి అతివేగం ఎక్కువ. బండ్లన్నీ కూడా చాలా ఫాస్ట్ గా తోలుతారు. వీళ్ళ జీవితంలో ఒకటే గుర్తుంచుకోవాలి, నిదానమే ప్రధానం. అలాగే ముక్కుసూటిగా ఉండేటువంటి తత్వం వల్ల కోపం కూడా ఎక్కువగా ప్రకటితం అవుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇలా కూడా చేయకూడదు. మాట్లాడేటప్పుడు కూడా చాలా తొందరగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీరు కొన్ని సార్లు ఏంటంటే స్థిరత్వం లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఆ నిర్ణయం వల్ల లాభం లేకుండా నష్టమే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా లాభం లేనటువంటి విషయాల గురించి మొండి పట్టుదల పట్టకూడదు. అశ్విని నక్షత్రం వారు గుర్రం లాంటి వేగంతో, అంతే బలంతో, విపరీతమైనటువంటి లక్షణాలతో, అలాగే చాలా సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ. వైద్యులు కానీ, క్రీడాకారులు కానీ, సాంకేతిక రంగంలో కానీ, ఒక సిఇఓ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఉత్తమమైనటువంటి లక్షణాలు కూడి ఉండేటువంటి వారు కానీ ఈ జాతకులలో ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకు సంబంధించి కొంతమంది ఏమిటంటే అశ్విని నక్షత్రానికి శాంతి నక్షత్రంగా కూడా కొంతమంది పరిగణలోకి తీసుకుంటారు. అది నిజం. ఎందుకు అంటే మనకు రేవతి నక్షత్రం పూర్తయిన తరువాతకి వెంటనే వచ్చేటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం. కాబట్టి అశ్విని నక్షత్రంలో కూడా కేవలం మొదటి పాదంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ శాంతి సంబంధితమైనటువంటివి పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప అశ్విని నక్షత్రంలో ఉండేటువంటి పూర్తి అందరికీ కూడా 2, 3, 4 పాదాల వారికి శాంతిగా మనం పరిగణలోకి తీసుకునే పని లేదు. కానీ చాలా మంది ఏమిటంటే అశ్విని నక్షత్రం అనగానే నవగ్రహ శాంతి చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రప్రథమంగా ప్రారంభమయ్యేటువంటి అశ్విని నక్షత్రం వారు ఆదివారం నాడు విశేషంగా ఈ శాంతి హోమం చేయించుకోవడం మంచిది. దానివల్ల నష్టం లేదు.
ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే వీరు పుట్టగానే అశ్విని నక్షత్ర జాతకులు పుట్టగానే వీరు నవగ్రహ శాంతి చేసుకుంటే సరిపోతుంది. మనకు సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరే పిల్లవాడు పుట్టిన తర్వాతకి పితృలకు అంటే తండ్రి గండం కానీ తల్లి గండం కానీ లేదా పెదనాన్న పెంతల్లి లేదా తాతలకు మేనమామకు గండం అని అంటారు కదా, వీరికి అలా గండం ఏమీ లేదు. కానీ స్వీయంగా వీరి యొక్క ఆరోగ్య విషయాల్లో 12 సంవత్సరాల వరకు ఇబ్బంది వస్తుంది కాబట్టి నవగ్రహ శాంతి చేయాలి అంటారు. వీరిని సంధి కాలంలో జన్మించినటువంటి నక్షత్రంగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముందే చెప్పుకున్నాం, వీరు తదాస్తు దేవతల యొక్క స్వభావము ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో గనక వీరు నిద్రలేవడం అనేటువంటిది చాలా విశేష లక్షణము. ప్రతిరోజు కూడా అశ్విని నక్షత్ర జాతకులు వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని చదవడం కానీ, అది కూడా బ్రహ్మీ ముహూర్తంలో చదవడము. ఎందుకు అంటే 3 దేవతలు కూడా సూర్యుడిని నిద్రలేపడానికి తూర్పు ముఖంగా ప్రయాణం చేసి తిరిగి వస్తూ కింద ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తథాస్తు అంటారు. అందుకే ఆ సమయంలో మంచి పనులు చేయాలి. అందులో విశేషంగా అశ్విని నక్షత్ర జాతకులు ఏదైనా వైద్య వృత్తిలో ఉన్నవారు కానీ, క్రీడలకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కానీ, లలిత కళలకు సంబంధించి కానీ ఆ సమయంలో ఉదయాన్నే 4:30-5 ప్రాంతంలో చేయడము లేదా 3:30 నుంచి నిద్రలేచి వీరు విశేష దైవతా కార్యక్రమాలు చేయడం వల్ల అశ్విని నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంటుంది. శివుడికి గనక చేయాలి అనుకుంటే అభిషేకం చేయడం అనేటువంటిది కూడా ఉదయాన్నే వీరికి చాలా మంచిది. వీరు ఎవరైనా సరే ఒక మెంటర్స్ లాగా ఒక 10 మందిని వీరు విశేషంగా ఆదరించి మంచిగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి గురుత్వ స్థానంలో కూడా ఉంటూ ఉంటారు. రాజకీయాలు వీరికి అంతగా పనికిరావు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, వీరి లక్షణాలలో రాజకీయానికి సంబంధించి వెళ్తే గుడ్డిగా నమ్మడము, తొందరగా క్షమించే గుణము ఈ రాజకీయ నాయకులకు పనికిరాదు. సినిమా రంగాలలో కానీ, క్రీడా రంగాలలో కానీ, ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్ పదవులు, ప్రొఫెసర్ పదవులు, డాక్టరేట్ పదవులకు కానీ వీరు చాలా ఉత్తమంగా ఉంటారు. వీరు విశేషంగా కొలిచేటువంటి దేవతలు శివకేశవులను కొలవడము, అమ్మవారికి సంబంధించినటువంటి జప తపాలు చేసుకోవడము, అమ్మవారికి సంబంధించి మంత్రోపదేశం తీసుకోవడము, చండీ పారాయణ చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అశ్విని నక్షత్ర జాతకులకు సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, ఉదాహరణకు ఇవన్నీ కూడా ఏంటంటే నక్షత్ర లక్షణాలుగా చెబుతూ ఉన్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే దాన్ని బట్టి మీ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ప్రతి ఒక్క దానికి కూడా లక్షణాలు ఉంటాయి. దాన్ని బట్టి మీ యొక్క పూర్తి జాతకాన్ని ఇంకా విశ్లేషణగా తెలుసుకోవచ్చు. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.